వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన ద్వారా ఫాదర్ గారు అంటే మీ కాపరి గారు నన్ను ఎంతగానో పొగిడి అవకాశం ఇచ్చిన అయ్యగారి కుటుంబంతో సహా వచ్చిన మీరందరినీ నేను వందనాలు చెల్లిస్తున్నాను. కొన్ని వారాల కిందట మనం పండుగ చేశాము. మీకందరికీ నేను ఆ రోజు లేకపోయినా కానీ ఈరోజు నేను మీకు హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్. సో కొన్ని రోజుల కింద నూతన సంవత్సరం జరిగిపోయింది. దానికి ఆ దినము సహా నేను లేను కనుక మిమ్మల్ని నేను హ్యాపీ న్యూ ఇయర్ నేను అందిస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. హల్లెలూయా. ఈ హ్యాపీ క్రిస్మస్, ఈ హ్యాపీ న్యూ ఇయర్ ప్రతి సంవత్సరం రౌండ్గా తిరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. కానీ అన్నిటికన్నా హ్యాపీ దినము, మహాపరిశుద్ధమైన దినం ఈ దినం. ఇష్టమున్న వాళ్ళు చెప్పబడుతుంది. క్రిస్మస్ కన్నా, హ్యాపీ న్యూ ఇయర్ కన్నా మహాపరిశుద్ధమైన దినము, దేవుడు ఆజ్ఞాపించిన ఈ దినము పండుగ దినము. హల్లెలూయా. ఈ పండుగ దినమందు ఎవరైతే సంతోషంతో ఆయన మందిరంలో ప్రవేశం చేస్తారో, ఇది యెహోవాకు ఏమి సంబంధం? ఈ మందిరం యేసుక్రీస్తుకు, తండ్రి అయిన దేవుడైన యేసుక్రీస్తుకు ఈ మందిరము ఏ దానితో పోలికై ఉన్నది? కీర్తన గ్రంథములో 118 అధ్యాయములో 20 వచనములో ఒక చక్కటి మాట ఉన్నది. కీర్తన గ్రంథములో 118 అధ్యాయములో 20 వచనములో అక్కడ ఒక చక్కటి ఆస్వాదము మీకు, మాకు, మనందరికీ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఒక అవార్డు ఇస్తున్నాడు. గట్టిగా చదవండి. ఇది యెహోవా గుమ్మము. ఎవరంట? నీతిమంతులు మాత్రమే దీనిలో ప్రవేశిస్తారంట. అంటే నీతిమంతులు అంటే ఎవరు? సంవత్సరానికి ఒకసారి వచ్చేవాళ్ళు నీతివంతులా? హ్యాపీ న్యూ ఇయర్ చేసేవాళ్ళు నీతివంతులా? 52 వారాలు దేవుని మందిరములో ఆయనను పాడి స్తుతించడానికి వచ్చిన వారు మాత్రము నీతివంతులు. హల్లెలూయా. ఈ నీతివంతులకు దొరికేది ఏమి ఈ మందిరములో? చూడండి 26వ వచనములో, 26వ అదే కీర్తన గ్రంథములో 118 అధ్యాయంలో 26వ వచనములో ఏమి దొరుకుని ఇక్కడ? మీరందరూ యెహోవా పేరిట వచ్చిండ్రా? మీ పాస్టర్ గారు పేరిట, నా పేరిట వచ్చిండ్రా? యెహోవా పేరిట, యెహోవా పేరిట వచ్చిన వారికి ఎవరు ఆశీర్వాదం ఇస్తారు? ఈ మందిరములో ఎవరు ఉంటారు? కోటాను కోటి దూతలు ఉంటారు. చెప్పలు కొట్టుడు హల్లెలూయా. ఈ కోటాను కోటి దూతలు ఈ మీరు మందిరములో వచ్చి నీతివంతుల అనే పథకము పొందుకున్నట్లయితే ఇక్కడున్న దేవదూతలు అంట, మేము కాదంట. ఎవరంట? చదవండి అక్కడ, కంటిన్యూ 26వ వచనం. యెహోవా పేరట వచ్చేవారికి ఎవరు ఆశీర్వాదం ఇస్తారంట? మేము అని అక్కడ ఉంది. మేము అంటే దేవదూతలు, ఆయన సైన్యం మనకు దీవెనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. ఎవరు దీవిస్తున్నట్ట? ఆయన దూతలు. కీర్తన గ్రంథములో 68 అధ్యాయములో 16వ వచనములో ఒక మాట రాయబడ్డది. ఎవరైతే ఈ మందిరానికి, ఎవరైతే ఆయన మా పవిత్రమైన మాటలకు, ఎవరైతే ఆయన పవిత్రాత్మకు ఎవరైతే ఓరు చూపులు చూస్తారో, ఇక్కడ ఉన్న దేవదూతలు వారిని దీవింపడంట. నన్ను పట్టుకొని క్రైస్తవులకు ఒక కోర్సు ఉన్నది. ఎంతమంది నమ్ముచున్నారు ఇది దేవుని కొండ అని? మన వరంగల్లో 7 కొండలు ఉంటాయి, 9 కొండలు ఉంటాయంట. దాన్ని విన్నాను. ఆ కొండల 9 కొండల కన్నా 7 కొండల కన్నా ఈ కొండ మహా పరిశుద్ధమైన కొండ. హల్లెలూయా. ఈ కొండకు ఎవరైతే ఓరు చూపులు చూస్తారో, అంటే చెప్పేది అర్థమేదంటే 52 వారాల్లో 1 వారమన్నా మర్చి ఉండకూడదు.
ఒక వారము అన్నా మీరు ఈ కొండకు ఊరు చూపులు చూసుకుంటూ ఈరోజు ఎక్కడ పనికి వెళ్ళకూడదు. ఈరోజు పనికి వెళ్ళాలని బైబిల్లో రాయబడ్డదా? ఎవరైనా చెప్తారా? చెప్పరు. ఎవరు చెప్పరు? బైబిల్ అంటుంది ఈరోజు 6 దినములు పనిచేసి 7వ దినమందు ఏముంది? నా ఆరాధనలో పాలు పొందుండి. ఈ మందిరములో ఉన్న దేవదూతల మిమ్మల్ని ఆశీర్వాదం ఇవ్వబోతున్నారు. మరవకుండి. 52 వారాలు అతి శ్రేష్టమైన క్రిస్మస్ పండుగలు. మనసుంటే చెప్పాడు కొట్టండి. అవునన్న వాళ్ళు చెప్పాడు కొట్టి. 52 వారాలు క్రిస్మస్ పండుగలు. అవునంటారా కాదంటారా? అవును, నిజమే. 52 పండుగలు ఎవరైతే పాలు పొందుతారో వాళ్ళ పేరు నీతిమంతులు. వాళ్ళ ఇంటి పేరు, వాళ్ళ మారు పేరు, వాళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్ నీతిమంతులు అని అడ్రస్ వస్తుంది. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ మందిరము మహాపరిశుద్ధమైన దినము. ఈ మందిరము మహాపరిశుద్ధమై ఉన్నది. ఈ దినమందు దేవుని మందిరానికి కానీ దేవుని వాక్యము చదవడం. భక్తుడైన దావీదు మహారాజు ఒక్కరోజన్నా వాక్యము చదవనట్లా ఉండలేదు. ఒక్కరోజన్నా దేవుని సన్నిధిలో ఆయన పాదపీఠం దగ్గర కూర్చొని ప్రార్థన చేసడము ఆయన మానలేదు. ప్రతి నిత్యము 365 రోజులు దినామైనకు వందనాలు చెల్లిస్తుంది. ఆయన వాక్యము చదువుతుంది, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తుంది. 2 సామెతల గ్రంథములో 7వ అధ్యాయంలో 28వ వచనంలో 29వ వచనంలో అక్కడ రాయబడ్డది. ఏమని రాయబడ్డది అంటే, మా కన్నడ బైబిల్లో వారి గృహంలో పండుగలు అయితే ఏం పండుగలు అయితే అంట? ఉదాహరణంగా మీలో ఒకరి పేరు నాకు తెలియగానే నేను అంటున్నా, ఎస్తేరమ్మా మీ ఇంట్లో ఈరోజు ఏమున్నది? చుట్టాలు అందరూ చాలా మంది వస్తున్నారు. మా ఇంట్లో, నా ఇంట్లో నా మనుమంది ఏంది జన్మదినం ఉంది అంటే హ్యాపీ బర్త్డే పండుగ అని. మా ఇంట్లో పండుగలు, ఇటువంటి పండుగలు మీ గృహములో ప్రతి వారం పండుగ ఉంటుంది, ప్రతి నెల పండుగ ఉంటుంది, ప్రతి జీవితకాలం అంతా పండుగలే ఉంటుందండి బైబిల్లో ఉన్నది. బట్ దేవుని పండుగలో మీరు పాల్గొన్నట్లయితే, మా కన్నడ బైబిల్లో ఒక మాట ఉన్నది, తెలుగులో లేదు, ఇంగ్లీష్లో ఉంది. ఫెస్టివల్ అని ఉంది. ఫెస్టివల్ అంటే ఏమది? పండుగ. ఈరోజు మన పండుగ యేసుక్రీస్తు మనకిచ్చిన పండుగ. ఈ దినమందు మీరు మనము పండుగ చేయకపోతే మన ఇళ్ళల్లో పండుగలు జరిగాయి. ఇది వాస్తవమైన మాటనే. కన్నడలో చాలా మంచిగా ఉంటుంది. ಯಾಚಕ ಕಾಂಡದಲ್ಲಿ 23ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 1-2 ವಚನದಲ್ಲಿ ఉంది. అంటే లేవియ కాండములో 23 అధ్యాయములో 1-2 వచనములో ఇది యెహోవా నియమించిన పండుగ దినమంట. ఈ పండుగందు ఎవరైతే చేరి వచ్చి నేను నా కుటుంబము నా పిల్లలు పండుగలో పాల్గొంటాను అయ్యా, ఉన్న పాలు తీసుకున్నానయ్యా, నేను మందిరానికి వచ్చినానంటే నీ ఇంట్లో 365 రోజులు పండుగలే ఉంటాయి. మనసుంటే చెప్పాలి కొట్టుకోండి, హల్లెలూయా హల్లెలూయా. ఇది దేవుని మందిరంలో ఎవరైతే పాల్గొంటారో వారి పేరు నీతివంతులు. నీతివంతులు మాత్రమే ప్రార్థన చేస్తారు, నీతివంతులు మాత్రమే వాక్యం చదువుతారు. 2 సామెతల గ్రంథములో 7వ అధ్యాయంలో 28వ వచనములో అక్కడ దావీదు మహారాజు అంటున్నాడు, ప్రభు నీవు లేవు కనుక నేను భూమి మీద లేను. నాతో వెండి తక్కలేదు, బంగారము తక్కలేదు, ధాన్యము తక్కలేదు, మంత్రులు తక్కలేదు, సిపాయిలు తక్కలేదు, భూమి తక్కలేదు. కానీ అన్నీ ఉన్నా నీవు లేకపోతే అన్నీ శూన్యమే. ఏమిటమ్మా? అన్నీ ఉన్నా కానీ మధ్యలో నువ్వు లేకపోతే నా సంసారము నా రాజ్యము శూన్యమే. నీవు ఉన్నట్లయితే శూన్యము శూన్యము శూన్యము. యేసు ప్రభుకి ఇక్కడ ఉన్నట్లయితే మిగతా సున్నాలన్నీ మనకు దేవుని దీవెనాలు ఇచ్చినట్లే. చదవండి ఎవరన్నా 2 సామెతల గ్రంథములో 7వ అధ్యాయంలో 28వ వచనములో. 2 సామెతల గ్రంథములో 7వ అధ్యాయంలో 28వ వచనములో చూడండి, ఆయన ప్రతిరోజు ఉదయ కాలముందు లేచి అమ్మ చదువు ఇంకొకసారి, యెహోవా నా ప్రభువా
మేలు దయచేయమని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చున్నావే. ఏమంటున్నారు? ఇంకోసారి చెప్తామండి, మనం అందరం చెప్తామండి. నువ్వు నా దేవుడు, నీవు నా దేవుడవు గనుక. చూడండి, నీ మాట ఈ సత్యము, మా వాక్యము సత్యము. ఈ సత్యమైన వాక్యము ఎవరైతే ఉదయకాలంలో లేచి చదివి ప్రార్థించుకుంటారో, ఒక భక్తుడు అంటున్నాడు, ఓ గొప్ప కాపరి నా మంచి సమరయుడా, ఓ గొప్ప కాపరి నా మంచి సమరయుడా, నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, నీవే నా కాపరి, నీవే నా ఊపిరి. చూడండి, ఆయన మనకేమై ఉన్నాడు? ఊపిరి. ఈ ఊపిరి వెళ్ళిపోయినాక భూమి మీద మనం ఉంటామా? మన ఆస్తి మనకు ఉంటుందా? ఎవరు ఉండరు. ఈ ఊపిరి ఉన్నంత వరకే మనము భూమి మీద ఆరోగ్యవంతులుగా సంతోషంతో సమాధానం. ఊపిరి వెళ్ళిపోయినాక ఈ ఊపిరి ఉన్నంత వరకు ఆయన సన్నిధిలో వాక్యం చదువుటో ప్రార్థన చేస్తుటో, మూడోది దేవుని మందిరానికి వచ్చుటో ఉన్నట్లయితే గొప్పగా నీ గృహములో పండుగలు జరుగును గాక, నీ పిల్లల్లో పండుగలు జరుగును గాక, నీ మనమళ్ళు గృహములో నువ్వు లేవేమో, చూడవేమో, కానీ చూస్తావు. మనం అందరం 4 తరాలు చూస్తాం. చెప్పకూడదండి, ఎన్ని తరాలు? 4 తరాలు. భక్తుడైన యోబుకు వచ్చిన కష్టము మనలో మన తెలంగాణ భాషలో ఏకానా చారానా అంటారు కదా. అంత మనకు శ్రమలు లేవు. ఆయనకున్న కష్టాలన్నీ నీరు ఎలా వెళ్ళిపోతాయో అలాగా కష్టాలు వెళ్ళిపోయినాక ఆయనకు గొప్ప ఆశీర్వాదం ఇచ్చిండు. ఆయన 4 తరాలు పిల్లలు చూసి ప్రాణం విడిచిపెట్టు. దేవునికి మహిమ కలుగునుగాక. అటువంటి దేవుడు మనకు దొరికిండు. ఈ మందిరానికి ఎవరైతే వారు చూపులు చూస్తారో వారి గృహంలో అందరూ వారిని చూసి వారు చూపులే చూస్తారు. కీర్తన గ్రంథములో 31 అధ్యాయంలో 11వ వచనములో ఒక భక్తునికి రాదు, భక్తిహీనునికి ఒక కష్టం వచ్చింది. ఆ కష్టం వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, ప్రభువా అంటున్నాడు. ఎందుకు? అవును, ఆయన ఆమె కొండ దేవుని మందిరానికి ఏ విలువ ఇవ్వలేదు కనుక వారి గృహంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆమెకు శత్రువులుగా చూస్తారంట. చూడండి, కీర్తన గ్రంథంలో 31 అధ్యాయంలో 11వ వచనంలో, నా శత్రువులకందరికీ నిందాస్పదుడనై ఉన్నాను. ఎందుకు నిందాస్పదుడైతాడు అంటే, నీ దేవునికి శత్రువు అయినావు కనుక నీ ఇంటికి శత్రువు వస్తున్నారు. నీవు దేవునికి ప్రియమైన కుమార్తె అయినట్లయితే నీ ఇంటికి దేవదూతలు వస్తారు. చెప్పకూడదు జోరుగా. నీ ఇంటికి శత్రువులు రానే రాదు, నీ ఒంటి మీద శత్రువులు రానే రాదు, నీ ప్రయాణంలో ఏ శత్రువు నీకు తగలని అని అంటున్నాడు. ఆయన మాట విన్నట్లయితే, ఆయన సన్నిధిలో మోకారించినట్లయితే, ఆయన పవిత్రమైన కొండల్లో మీరు దేవుని మందిరములో 3 గంటలు ఉన్నట్లయితే, నిజంగా చెప్తున్నా, గ్యారంటీ 365 రోజుల్లో దేవుడు మిమ్మల్ని దీవించి రక్షించి శుభంతోని లాభంతోని కాచి కాపాడుతుంది. లేనట్లయితే శుభం ఉండదు, లాభం ఉండదు. ఎంతమందికి శుభం లాభం కావాలి? ఎంతమందికి కావాలి? చేయలేప్పుడు పక్క లేపాలి. ఈ శుభము లాభం ఉంటే మనకు ఆరోగ్యం ఉండునుగాక. ఈ శుభము లేదు, లాభము లేదు. దేవుని నుండి శుభము లేదు, వ్యాపారములో లాభము లేదు. దేవుని నుండి ఆశీర్వాదము లేదు, మీ ఉద్యోగములో లాభము లేదు. ఈ లాభాలు శుభాలు ఉండాలంటే 365 రోజులు ఉదయకాలములో బైబిల్ చదివి ప్రార్థించుకొని నీ పనిలో ప్రయాణము చెయ్యి. అప్పుడు దేవుడు ఒక దూతను నీ విషయంలోనే నియమిస్తాడంట. హల్లెలూయా. ఒక ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎలక్ట్ అయితే ఆయనకు 2 గన్మెన్లు ఉంటారు. ఎంతమంది తెలుసు? 2 ఉంటారు, లేకపోతే ఇంకెక్కువ అయితే 4 ఉంచుతారు.
ఆ 4 గన్మెన్లు ఓన్లీ 0. కానీ మీ వద్ద ఉన్నవాడు ఆ సెక్యూరిటీ గార్డ్ ఎవరంటే యెహోవా పంపిన దూత అంట. చెప్పాలి. ఆ శత్రువుల నీ నుండి దూరం వెళ్ళిపోవాలంటే దేవుని సెక్యూరిటీ గార్డ్ మన వద్ద ఉంటే ఆ శత్రువులు వెళ్ళిపోతారు. ఆ అనారోగ్య ఆత్మ పంపించే ఆత్మలు ఉన్నట్లయితే ఆ ఆత్మలన్నీ ఎగిరిపోతాయి అంట. ఆయనకు భయపడతాయంట. ఎవరికంట? దేవుల్లో ఉన్న వారికి, దేవునికి మాన్యం ఇచ్చేవారికి, దేవునికి మర్యాద చేసేవాళ్ళకి, వాక్యంకు మర్యాద చేసేవాళ్ళు, దైవదాసునికి మర్యాద చేసేవాళ్ళు ఎంబడి దేవదూతుడు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రాణం ఉన్నంత వరకు 60 సంవత్సరములు, 70 సంవత్సరములు, 80 సంవత్సరములు, 110 సంవత్సరములు సహా దేవుడు నీ తోడుగా ఉంటాడంట. నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ 4 తరము దేవుడు దీవిస్తాడంట. హల్లెలూయా. చక్కటి వాక్యం ఉన్నది. నిర్గమకాండములో 23వ అధ్యాయంలో 20వ వచనములో ఒక ఆయన ఉంటాడు. ఆయన ఎంతమంది కావాలి ఈరోజు? ఆయన నాకు తోడుగా ఉండాలి. చెప్పలు కొట్టుడి. ఆయన నాకు తోడుగా ఉండాలి. ఆయన నా కుటుంబము తోడుగా ఉండాలి. ఆయన నా పిల్లల తోడుగా ఉండాలి. ఆయన మా 365 రోజులు రాత్రి పగలు మాకు తోడుగా ఉండాలి అన్న వారికి దేవుడు ఒక మాట అడుగుతున్నాడు. నా పవిత్రమైన మందిరానికి 1 వారము సహా ఓరు చూపులు చూడదు. ఎన్ని వారాలు? చెప్పాలి. క్యాలెండర్ అయ్యగారు క్యాలెండర్ ప్రింట్ చేసింది. దాంట్లో ఎన్ని వారాలు ఉంటాయి తెలుసా ఎవరికన్నా? 52 వారాలు. 52 వారాలు ప్రాముఖ్యంగా పరిశుద్ధంగా దేవుని మందిరములో అడుగు పెట్టినట్లయితే, నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరములో అడుగు పెడతావో అప్పుడు యెహోవా దేవుడు ఒక సెక్యూరిటీ గార్డును నీకు కాదు నీ ఇంటికే పంపిస్తాడంట. హల్లెలూయా. 365 రోజులు 52 వారాలు. గత 3 వారాలు నేను రాలేక బాధతో ఉంటే అంటే తెలుసుకోండి, మీ దగ్గర నుండి ఆ దేవదూతుడు వెళ్ళిపోయిండు అని. ఎప్పుడైతే దేవదూతుడు నీ వద్ద నుండి వెళ్ళిపోతాడో అప్పుడు ఇంకొక దూత వస్తాడు. ఆ దూత అప్పుల బాధ పెడతాడు, రోగాల బాధ పెడతాడు, చింత పెడతాడు. ఇటువంటి మహా బైబిల్ చెప్తుంది, నీ ఎదుట శాపము, ఆశీర్వాదము, జీవము, మరణము 2 4 పెట్టానంటున్నాడు. జీవము, మరణము. చెప్పండి. జీవము, ఆశీర్వాదము, శాపము. ఆశీర్వాదం ఉంటే జీవం ఉంటుంది, శాపం ఉంటే మరణం ఉంటుంది. మరణం అందరికీ సహజమే. కొందరు ముందు వెళ్తారు, కొందరు వెనకకి వెళ్ళి వస్తూ ఉంటారు. వీళ్ళు పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. అదే సర్వసామాన్యమే. కానీ దేవుని ఆత్మ మనలో ఉండాలంటే, వారమంతా దేవుడు మనతో ఉండాలంటే వారములో 1 రోజు, ఆ రోజు 3 గంటలు ఇక్కడ అన్ని చింతలన్నీ విడిచిపెట్టి ఇక్కడ చేరి వచ్చినట్లయితే నిర్గమకాండములో 23వ అధ్యాయములో 20వ వచనములో దేవుడు నీకొక్క సెక్యూరిటీ గార్డ్ పంపడానికి సిద్ధంగా ఉన్నాడు. చదవండి ఎవరన్నా. నిర్గమకాండంలో 23వ అధ్యాయంలో 20వ వచనం. ఇదిగో దురాబోధ నుండి నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. హల్లెలూయా. ఈ దూత నీకు కావాలంటే, ఈ దూత ఉన్నట్లయితే నీ శత్రువులందరూ మాయమైపోతారంట. నీ శత్రువులందరూ మాయమైపోతారు. నీ రోగాలన్నీ మాయమైపోతాయి. నీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఆయన లేకపోతే అన్నీ ఇంటికి వచ్చేస్తాయి. ఎవరైతే ఉదయకాలమున ప్రార్థిస్తారో వారి మీద దేవుని ఆత్మ నిలబడుతుందంట. దేవుని ఆత్మ నిలబడుతుందంట. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో ఉంటుందో మనకు శుభము, లాభమే ఉంటుంది. కానీ శాపం, మరణము ఉండదు. 2వ సామెతల గ్రంథంలో 7వ అధ్యాయంలో 29వ వచనము. మనం 28వ వచనం చదివి ఉన్నాము. 29వ వచనం చదువుదామండి. 2వ సామెతల గ్రంథంలో 7వ అధ్యాయంలో 29వ వచనం.
దయచేసి నా కుటుంబం ఏందంటమా, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము, మీరందరూ మనమందరము ప్రతిరోజు ఇలాగే ప్రార్థించినట్లయితే దేవుడు మన కుటుంబమును దీవించునుగాక. చదవండి అక్కడ. దయచేసి నీ దాసుడైన నీ దాసురాలైన నా కుటుంబమును నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లు. ఆమేన్. భూమి మీద ఒక చెట్టు ఉంటుంది. అది ఆ చెట్టు ఎక్కడ ఉంటుందంటే నీళ్లు పారే కాలువ మధ్యలో ఉండదు, ఒక పక్కకు ఉంటుంది. ఆ చెట్టు మీద 2 పక్షులు ఇల్లు కడతాయి. చూసిందా లేదా? దాని పేరేమంటారు? ఒక నది పక్కన ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు పైన 2 ఇళ్ళు కడతాయి, 2 పక్షులు. ఒక పక్షి పేరు ఏముంది? ఒక పక్షి పేరు దానికి మన భాష, మన కన్నడ భాష దగ్గర అంటారు గుబ్బి అంటారు. అంటే మన తెలుగులో ఏమంటాం దానికి? పిట్టె. పిట్టె కదా అమ్మా, పిట్టె కదా. ఆ పిట్టె ఇల్లు ఎలా ఉంటుంది? చక్కగా ఆ ఇల్లు కట్టిది చూస్తే దానికి ఎప్పుడెప్పుడు అత్తుకొనాలి, దానికి ఎప్పుడెప్పుడు ముట్టుకొనాలి. ఆ చెట్టును చూసి తన పిల్లలకు అంటారు, కుమారుడా ఇలా వచ్చేటప్పుడు ఆ పిట్ట ఇల్లు ఇంటికి తీసుకొని రా. ఎప్పుడన్నా విన్నారా? తెచ్చిరా ఇంటికి అడవి నుండి. ఆ చెట్టుకు ఒక ఇల్లు కడుతుంది. అది గడ్డితో కూడి ఉన్న ఇల్లు. అది ఇలా ఉంటుంది. చూసిండ్రా? ఆ ఇల్లు చూసి ఎంతమందికి ఖుషి వస్తే చెప్పండి. మీకు రాదా? కొంచెం మాట్లాడాలి. మీరు దేవుడితో మాట్లాడితే దేవుడు మీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఆ చెట్టును చూసి మనం కూర్చున్నతనే నిలబడతానే, అయ్యో ఆ ఇల్లు నా చేతికి వస్తే మంచిగా ఉండే, అది ఇంటికి తీసుకుపోతుంటే చెప్పకూడదామండి. అలాగే దేవుడు సహా నీ ఇల్లును బట్టి ప్రశ్న చేస్తున్నాడు. ఇగో ఆ భక్తురాలి ఇల్లు, ఆ నీతిమంతుని ఇల్లు నేను ఎప్పుడప్పుడు తీసుకొని నా చేతిలో చెక్కొనాలే ఉన్నదా బైబిల్లో? యెహోషువ గ్రంథములు 24 అధ్యాయాలు 15 వచనములు ఉందా? అక్కడ ఏముంది? అక్కడ నేను నా కుటుంబము అనను యెహోవాకు చూపిస్తాను. యెషయా గ్రంథంలో 49 అధ్యాయాలు 16 వచనములో ఆ ఇల్లును, ఆ ఇంట్లో ఉన్న వారందరినీ నా చేతుల్లో చెక్కుంటాను అంటున్నాడు. చెప్పగొట్టు జోరుగా. మన ఇల్లు, మన కుటుంబము, మన పిల్లలు ఆయన అరిచేతిలో ఉన్నట్లయితే మన దగ్గరికి చుట్టుముట్టు ఎవరైనా శత్రువులు వచ్చునా? మాట్లాడాలి. ఆయన అరిచేతిలో మనం ఉన్నట్లయితే చుట్టుముట్టు ఉన్న దొంగలు మన ఇంటికి వచ్చినా చెప్పండి, ఇలాగనే చెప్పండి, ఇలా ఎలాగనే చెప్పండి, మొత్తానికి చెప్పండి. వచ్చినా రారు. గట్టిగా చెప్పాలి దేవుని బిడ్డలు. హల్లెలూయా. రారు రారు రారు. ఎందుకు రారు? మీరు దేవుని అరిచేతిలో ఉన్నారు కనుక. దేవునికి 2 చేతులు, నిజమైన 2 చేతులు. ఇప్పుడు ఆయన నియమించుకుని కోట్ల చేతులు. ఆయన చేయి చాపితే ప్రపంచమే ఆయన చేతిలో ఉంటుంది అన్నట్లయితే ఆయన చేయి చాపితే మన ఇల్లు ఆయన చేతిలో ఉండదా? ఏమంటుంది? అచ్చా, నోవా ఇల్లు ఎవరి చేతిలో ఉండే? ఆ నోవాకు ఎటువంటి బిరుదు ఇచ్చాడు? ఎటువంటి బిరుదు ఇచ్చాడు? నీతివంతుడు అని బైబిల్లో ఉంది. నీతివంతుని కుటుంబం అని ఉన్నది. నీతివంతు కుటుంబంలో 8 మంది ఉండే. ఎంతమంది ఉండ్రి? 8 మంది. 8 మంది నశించిపోయినరా? ఏం భూమి మీద బతికినరా? చెప్పాలి. 40 రోజులు వానతో కూడి ఉన్న సమయంలో ఆ ఇల్లు పూర కొట్టుకుపోయిందా? ఇల్లు అలాగే ఉన్నదా? అలాగే. అంటే నీ ఇల్లు సహా అలాగే ఉండును గాక. ఉంటది. ఇంకొక చెట్టు, అదే చెట్టుకు కింద ఏర్పడిన పెట్టే ఇల్లు నీ ఇల్లు అనుకో. చెప్పబడదామండి. అదే చెట్టు మీద ఇలా ఇల్లు కడుతుంది. ఎవరైనా చూసారా? అదే చెట్టు మీద ఇలా ఇల్లు కడుతుంది. ఆ ఇల్లు ఏముందని కడితే తెలుసా మీకు? ముళ్ళ కంపతో. ఎటువంటి ముళ్ళ కంప. ఆ పక్షి పేరేమది తెలియదా? నల్లగా ఉంటుంది. కాకి. కాకి ఎవరన్నా ముద్దాడతారా? కాకి ఎవరన్నా ప్రేమిస్తారా? కాకి
అలాగే నీ ఇల్లు, నా ఇల్లు, మన ఇల్లు, కాకి ఇల్లు ఎప్పుడైతుందంటే కావు కావు అని. అదే కాకి ఎందుకు కావు కావు అంటుంది మీకు తెలుసా? ఆ ఇంట్లో కూర్చొని, ఎందుకంటే ఆ ఇల్లు ముండ్లతోని కట్టే ఉంటుంది. ముళ్ళు ఉంటుంది, తన ఇంట్లంతా ముళ్ళే. ఎక్కడ బొర్రనా ముళ్ళు కూర్చోగానే కావుంటుంది, ఇక్కడ బొర్రనా ఇక్కడ తాకగానే కావుంటుంది. మొత్తానికి రాత్రి అంతా జీవితకాలం అంతా కావు కావు కావు. మన ఇల్లుకి సహా ముళ్ళతోని కట్టుకున్న ఇల్లు, ముళ్ళతోనే. ఏ ఇంట్లయితే ప్రార్థన ఉండదో ఆ ఇల్లు ముళ్ళ ఇల్లు. మనం అంటాం కదా, ఆ ఇంటికి కంప పెట్ట. కంప అంటే ఏమిది? ముళ్ళ కంపనే. ఏం కంప? ముళ్ళ కంప. ఏమమ్మా ఈ ఇల్లు చూసి ఎంత చూడాలనిపిస్తుంది. ఆ ఇల్లుకు, ఆ ఇంటి ప్రజలు చూడాలనిపిస్తుంది, వారితో మాట్లాడితే మాట్లాడాలనిపిస్తుంది. అంటే ఎందుకంటే ఆ ఇల్లు నీతివంతుని ఇల్లు. చెప్పకూడదామండి. బట్ ఈ ఇల్లు చూడు, ఎప్పుడు చూడు అత్త మీద కోడలు, కోడల మీద అత్త. బరోబరా? నేను అబద్ధం చెప్తున్నాను. అత్త మీద కావు కావు, కోడల మీద కావు కావు, మొగల మీద కావు కావు, పెళ్ళ మీద కావు కావు, పెళ్ళము మొగడు ఇద్దరు కలిసి పిల్లల మీద కావు కావు కావు, 24 గంటలు కావు కావు కావు. ఆ ఇంటికి పోవడానికి ఇష్టపడతాడా? మరి ఈ ఇంటికి అంటాడు, ఈ ఇంటికైతే నేను వస్తానయ్యా, మరి ఆ ఇంటికి నేను రాను. ఎందుకంటే వాళ్ళు మహాశత్రువులు. ఆ ఇంట్లో అంటే ఏ ఇంట్లో అయితే ప్రార్థన ఉండదో అక్కడ కాకి ఇల్లు కట్టుకున్నదని అర్థం. ఏ ఇంట్లో అయితే ప్రార్థన ఉండదో, ఏ ఇంట్లో అయితే వాక్యం ఉండదో, ఏ ఇంట్లో అయితే ప్రేమ ఉండదో ఆ ఇల్లు కాకి ఇల్లు. దయచేసి ప్రేమను బిడ్డలారా, మీ ఇల్లు సమాధానంతో ఇల్లు ఉండాలంటే సత్యం చెప్తున్నా, మీ ఇల్లు స్వర్గం అవబోతున్నది. ఎప్పుడైతే ఉదయ కాలంలో ప్రార్థిస్తారో, ఎప్పుడైతే రాత్రి కాలంలో దేవునికి ప్రార్థిస్తారో, సంఘులు ప్రార్థిస్తారో, ఇప్పుడు బైబిల్లో ఒక వాక్యం ఉంది. ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట ఉన్నది. నమస్కారం పెట్టాలి కానీ 3వ వ్యక్తికి పెట్టకూడదు. ఆ ఇద్దరు ఎవడో నేను చెప్పి నేను ముగిస్తున్నాను. ఇద్దరికి నమస్కారం పెట్టాలి, ఇద్దరికి మాత్రమే. అది యెహోవా దేవునికి, ఆయన దాసుడైన మీ సంఘ కాపరికి. ప్రైజ్ ది లార్డ్ అన్నారు. ఎందుకు సార్తో పవిత్రమైన చేతిలో చేతి కలపాలంటే ఆయన మీ గురించి రాత్రి మగడు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. అంటే ఆయనలో ఇక్కడ వాక్యం చెప్పాలంటే 6 రోజులు మీరు కలవనికి పోతారు. 6 రోజులు ఆయన ఇంట్లో కూర్చొని మీ కుటుంబ విషయంలో ప్రార్థన చేస్తాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాడో మీ విషయంలో ఆయన ఆత్మ ఆయన మీదికి వచ్చి, ఆయన శరీరంలో ఆ చేతికి వచ్చిన చేతుల్లో మీరు సహా చేయగలిపితే పవిత్రాత్మని ఆత్మ మీకు ట్రాన్స్ఫర్ అవునుగాక, నీలో దీవెనాలు నింపునుగాక. ఈ ఆత్మ ద్వారా మీ చేతులకు ట్రాన్స్ఫర్ అయినాక మీలో ఉన్న బలహీనతలు, మీలో ఉన్న రోగాలు, మీలో ఉన్న కష్టాలు, మీలో ఉన్న అప్పులు, వేధములు అన్నీ మాయమవునుగాక. అటువంటి దేవుడు మనకి ఇచ్చిండయ్యా. నాకు ఇంకా 10 నిమిషాలు ఉంది అని అటువంటి దేవుడు మనకు దొరికాడు. 2000 సంవత్సరం కిందట మనకి ఈ పరిస్థితి ఉండేనా? మనం పూర్వీకులకు ఉండేనా? గోసి తప్ప మళ్ళీ ఇంకొకటి లేకుండే ఉండేనా? మీ ఊళ్ళో గోసి కట్టుకున్న వాళ్ళు మీరు చూసిందా? ఆ పెద్దలు చూసి ఉంటారు. ఒక్క చీరలో 2 తుకుడలు చేసి కట్టుకొని సంసారం చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. పూరి గుడిసెలు ఎవరికన్నా పూరి గుడిసెలు ఉన్నాయా? ఎందుకు చెప్పాలి? ఎందుకు? ఆయన మిమ్మల్ని దీవించాడు, ఆయన మిమ్మల్ని అనుకున్నాడు. నేను నిజం చెప్తున్నా, అబద్ధం చెప్తలేదు. నేను ఇస్పీకే సహా చెప్తున్నా. 1875 సంవత్సరంలో మన భారతదేశంలో 20 కోట్ల జనాంగం ఉంది. మీరు మొబైల్లో గూగుల్ కొట్టి చూడండి. ఆ ఇస్వి మీరు కొట్టినట్లయితే మనకు పాపులేషన్ కనబడుతుంది. ఎంత అని అంటే 1875లో 20 కోట్ల జనాంగం ఉంటుంది. అదే మళ్ళా దాటి వస్తే 1975లో 80 కోట్ల జనాంగం ఉండేది. చెప్పబడుకోండి. దీనికి ఒక రహస్యమైన మాట ఉన్నది. నేను 10 నిమిషాలు ముగిస్తున్నా.
అదే 2025 సంవత్సరంలో 145 కోట్ల జనాంగం. ఇప్పుడు ఎంత జనాంగం చెప్పాలి? మన భారతదేశ జనసంఖ్య ఎంత? 145 కోట్లు. అచ్చా, 145 కోట్ల జనాంగములో మీరే ఎక్కువ సంఖ్యలో ఉండిరా? ఈ మీ ప్రపంచంలో ఉన్న మానవులు ఎక్కువ ఉన్నారా? ఇప్పుడు మీ సంఖ్య ఎక్కువ ఉన్నదా? మహామా అంటే ఒక 1000 ఓటు ఉండొచ్చు, లేదా 500 ఓటు ఉండొచ్చు కదా. ఊళ్ళో మాత్రము అందరి కలిసి ఒక 3000 3,000 ఓటింగ్లో 600 ఓటు ఎక్కనా, 3,000 ఓటు ఎక్కనా, 2,400 ఓట్లు ఎక్కనా చెప్పాలి? 24 కదా. సో మనం ఎంత ఉన్నాం ఇప్పుడు? 500 మాత్రమే. మీ ఈ గ్రామంలో 3,000 జనాంగంలో 500 మందికి ఎందుకు అనుకున్నాడు అంటే, మీకు పరలోక రాజ్యములో ఒక పెద్ద హోదా అప్పగించడానికి దేవుడు అనుకున్నాడు. ద్వితీయోపదేశ కాండములో 7వ అధ్యాయంలో 7వ వచనములో మాట రాయబడ్డది, వీరిని మాత్రము నీతివంతులని అవార్డు ఇవ్వబోతున్నాడు. కండక్టర్ బస్సులో టికెట్ ఉన్నదా అని అడుగుతాడు. ఉన్నది సార్ అంట. ఇప్పుడైతే మరొకటి వచ్చింది, టికెట్ లేకపోయినప్పుడు ఆధార్ కార్డు ఉన్నదా అని అడుగుతాడు. ఆధార్ కార్డు లేకపోతే దించేస్తున్నాడు. అవునా కదా? బట్ అక్కడ స్వర్గంలో ఒక కార్డు ఇవ్వబోతుంది మీకు. అది ఏ కార్డు అంటే, నీ పని మీద రాయబడుతుంది నీతివంతులు, నీ అరిచేతిలో రాయబడుతుంది నీతివంతులు. అమ్మ నీ చేయి చూపెట్టు, అక్కడ ఉంటుంది నీతివంతులు. ఎందుకు తెలుసా? నీ ఇల్లే నీతివంతుని ఇల్లు అని రాయి ఉన్నాక దేవుడు అంటున్నాడు, ఈ బిడ్డ నీతివంతురాలు, ఈమెకు లోపలికి ఈమె కుటుంబముకు లోపలికి, ఈమె పిల్లలకు లోపలికి, ఈమె బంధువులకు లోపలికి. ఎక్కడ అక్కడ 2 ఇళ్ళు ఉంటాయి. మీకు తెలుసలేదు? మా కన్నడలో ఒక పాట ఉన్నది, మా బాలయ్య గారికి తెలుసు. సోదొంగోమర పట్టణదోడో యేసయ్యా అల్లి పాప ధర్మ కుంగోయాదు యేసయ్యా అల్లి పాప ధర్మ కుంగోయాదు యేసయ్యా. అంటే పాప కర్మముతో కూడి ఉన్న ఈ ఇల్లు స్వర్గంలో ఉంటుందా? ఈ నాటములు చెప్పాలి. నేను ఒక పేపర్ చేస్తే తెలుస్తుంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తుంటే, సరే నాదే 10 రూపాయలు వేస్ట్ అయినా పర్వాలేదు, నేను ఒక మాట చదివిస్తున్నాను. దేవుడు నీ ఇల్లు బాగా అర్థం చేసుకున్నాలి. ఒక పాట ఇది చేసే లోపల ఒక పాట, నీ సన్నిధిలో ఉంటాయా అని ఒక పాట నువ్వు వచ్చిన రాజా పైకి లేస్తారా? ఆనందంతో పాటలు పాడతారు. పైకి లేవండి. చక్కటి మాట కదా. బట్ పాటలకు ఒక గంభీరమైన అర్థం ఉంది. నీ సన్నిధిలో నేను ఉంటాను, నీవు లేకపోతే ఎప్పుడైతే నీ వాడి సన్నిధిలో ఉంటావో ఆయన నీలో ఉంటాడు. చెప్పకూడదు, ఇది గ్యారెంటీ. ఎప్పుడైతే ఆయనలో నువ్వు ఉన్నట్లయితే
ఆయన సన్నిధిలో నువ్వు మోకరించి నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నట్టయితే దేవుడు నీకు తోడు ఉండునుగాక. చూడండి, 6 రోజులు మీ పంట పొలము, వ్యాపారము, ఉద్యోగము చేసుకొని ఎవరైతే దేవుని మందిరానికి బయలుదేరి అన్ని పనులు విడిచిపెట్టి వచ్చి ఉంటారో, అబద్ధం చెప్తలేదు, సత్యం చెప్తున్నాను, దీంట్లో 2 ఉన్నారు. మత్తయి రాసిన గ్రంథములో 25వ అధ్యాయములో 41వ వచనం. నేను ముగిస్తున్నాను, చదవండి బైబిల్. మత్తయి రాసిన గ్రంథములో 25వ అధ్యాయములో 41వ వచనము. 52 వారాలు ఎవరైతే దేవుని మందిరానికి రారు అంటున్నాను, పక్కా అంటున్నాను. కోపం అయితే తిట్టుండి, ఇప్పుడే తిట్టుండి, కానీ రేపు తిట్టకుండా ఇంటి వెనక తిట్టకుండా. హల్లెలూయా. ఎవరైతే రారో, ఎవరైతే 52 వారాలు కోర్సు కంప్లీట్ చేస్తారో, కోడి తన పిల్లలు తన రెక్కలు ఎలా దాచుకుంటుందో అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు, తండ్రి అయిన యేసుక్రీస్తును మమ్మల్ని అందరినీ దేవుడు తన చేతుల్లో చెప్పుకుంటాడు. ఆయన కడుపులో మమ్మల్ని దాచుకుంటాడు. చూసిందా? అచ్చా, యేసు ప్రభు ఆయన కడుపులో మనకు దాచుకున్నాడు. చూసింది 2000 సంవత్సరాల కింద దాచుకున్నాడు. ఎక్కడ దాచుకున్నాడు అంటే కడుపులో దాచుకున్నాడు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు, పాపిస్తూ ప్రజలు ఆయన కడుపులో ఎవరైతే కూర్చారో మనం అక్కడ వెళ్ళిపోయినామని అర్థం. దేవుడు మనకు తన కడుపులో దాచుకుంటున్నాడు. ఉదయకాలంలో ఎవరైతే బైబిల్ చదవరు, అక్కడ బైబిల్లో ఉంది, అక్కడ బలహీనులైన మిమ్ములను, ద్వితీయోపదేశ కాండములో 7వ అధ్యాయంలో 7వ వచనములో, బలహీనులైన మిమ్ములను బలవంతులుగా చేయడానికి బలవంతంతో ఉన్న ప్రజలను తీసి బలహీన మార్గంలో పెట్టారంట. బలహీన మార్గంలో ఉన్న వారిని బలవంతుని స్థానంలో పెట్టాడంట. ఆ స్థానమే మనది. చెప్పడగొట్టం కొడదముండి. చూడండి, మత్తయి రాసిన గ్రంథములో 25వ అధ్యాయములో ఒక చక్కటి మాట ఉన్నది. అది ఏ మాట అంటే మీరందరూ గమనించాలి. ఇది ఇంగ్లీష్లో ఏమవుతుంది చెప్పాలి, నేను చెప్తలేదు. ఏమవుతుంది? ఇది హెచ్ అవుతుంది. ఓకే, చదవండి వాక్యం. మత్తయి రాసిన గ్రంథములో 25వ అధ్యాయములో 40వ వచనములు. అప్పుడైనా ఎడమ వైపు వారి ఉన్నవారిని చూసి, చూడండి, ఇది ఇంగ్లీష్లో ఏమవబోతుంది? ఎవరు చెప్తారు? కొద్దిగా 2 నిమిషాలు ఎక్కువ అవుతుంది. సరే, ఏదేమైనా కానీ ఇంగ్లీష్లో ఏమవుతుంది? ఆయన ఏమవుతుంది? అందరు తెలుసా ఇది ఈ అక్షరమని? ఓకే, రైట్. ఇంకొక 2 అక్షరాలు ఉంటాయి. ఎవరికి తెలుసు? అబ్బో, ఇది గుర్తుపెట్టుకో తల్లి, ఇది గుర్తుపెట్టుకో. దీనికి ప్రేమించినట్లయితే, ఈ ఎల్లును ప్రేమిస్తే నీకు అధికారి అవుతావు, అవునా కదా? నర్స్ అవుతావు, డాక్టర్ అవుతావు, ఇంజనీర్ అవుతావు, వాట్ ఏమన్నా కావచ్చు. దానికి విరుద్ధంగా ఉన్నట్లయితే ఇదే మళ్ళీ నీకు వచ్చేస్తుంది, ఇదే రివర్స్ కొట్టేస్తుంది. సరే, ఏదేమైనా ఇంగ్లీష్లో ఏమవుతుంది? ఇది ఈ 4 అక్షరాలు మనము జైంట్ చేస్తే ఏమవుపోతుంది? HE, గట్టిగా చెప్పాలి నాయన, HELL ఏమైపోతుంది? మీనింగ్ హీలర్, హెల్. మీరు డిక్షనరీ చేసి చూడండి. హెల్ అంటే ఆ హెల్లో పోయేవారు ఎవరంటే వారానికి 2 సంవత్సరానికి 2 వారాలు గుడికి రాకపోతే ఇది గ్యారంటీ. ఎక్కడ పోయారు? ఇది గ్యారంటీ. కొనం పెట్టుకోండి. ఏమంటారు? సాకు చెప్పకూడదు. సార్ నాకు అర్జెంటు పోయేడుండే, గుడికి రాలేదు కాదు. సార్ ముంగట చెప్పండి, సార్ పాపము ఆ సారు నేనేం చేస్తామంటే ఎక్స్క్యూజ్ చేస్తాం. బట్ ఆయన చేస్తాడా? చెయ్యడా? చెయ్యడు. చదవండి ఎవరైనా. మత్తయి రాసిన గ్రంథం 25వ అధ్యాయంలో 41వ వచనం. అప్పుడు ఆయన, చూడండి, నా చెయ్యేది, ఇది ఈ చెయ్యేది ఎడమ చెయ్యి. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉన్న వారిని చూసి, ఓ శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలను సిద్ధపరిచిన. ఏమంటారు? ఎక్కడ పోవాలి? ఎక్కడ పోదాముంది? ఎక్కడ పోదాముంది? ఇక్కడ రవి గురించి వేటికలో ఉన్నది.
దీంట్లో వెళ్ళే వారికి నేను సత్యం చెప్తున్నా, 3 ఆశీర్వాదములు. ఎంతమంది కావాలి 3 ఆశీర్వాదం? మేము దీవించము. దేవుని మందిరములో ఉన్న పవిత్రాత్మని దేవదూతలు మిమ్మల్ని దీవించబోతున్నారు. ఒక వారం రాకపోతే ఆ దీవెనాలు నీకు నాకు మనకు ఉండయి సత్యమైన మాట. బట్ దీంట్లో వెళ్ళాలంటే మత్తాయిలకు రాసిన గ్రంథములు 13వ అధ్యాయములో 43వ వచనము మనం చూసినట్లయితే నిజంగా చెప్తున్నా, దీంట్లో ఉన్న వారికి 3 ఆశీర్వాదములు గ్యారెంటీ. మత్తాయిలకు రాసిన గ్రంథములో 13వ అధ్యాయంలో 43వ వచనము. అప్పుడు చూడండి, నీతివంతుని ప్రారంభములు చెప్పాను, ఇప్పుడు కొనకొస్తున్నాను. నీతివంతులు తన తండ్రి రాజ్యములో ఎక్కడ సూర్యుని వలె, మళ్ళీ చదవండి. నీతివంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలనే. ఇక్కడ నన్ను చూడండి, మనసుకి చప్పలు కొట్టుండి. ఆ తండ్రి రాజ్యములో సూర్యుని వల్ల ఉండాలంటే 3 ఆశీర్వాదములు మనకందరికీ ఐడెంటిఫికేషన్ కావాలి. ఈ 3 ఆశీర్వాదాలు నీకు మాకు మనందరికీ ఉన్నాయి అంటే ఇక్కడ గ్యారెంటీ స్థానం ఉంటుంది. ఒక వాక్యం చదివి ప్రార్థన చేసుకోండి. బైబిల్లో రాయబడింది. ఎవరు దీవిస్తారు, ఎందుకు దీవిస్తారు, ఏ విషయంలో దీవిస్తారు? సంఖ్యాకాండములో 6వ అధ్యాయములో 22వ వచనములో 23వ వచనములో అక్కడ 3 ఆశీర్వాదం. ఆ 3 ఆశీర్వాదములు ఈ ఇంటికి ఉండును గాక, ఇంట్లో ఉన్న పిల్లలకు ఉండును గాక, ఇంట్లో ఉన్న ధాన్యము దౌసము దీవెనాలు ఉండును గాక, పంట పొలంకు ఆశీర్వాదం ఇచ్చింది గాక, నీ ప్రయాణంలో దేవుడు దీవించింది గాక, నీ ఉద్యోగంలో దీవించింది గాక, నీ వ్యాపారంలో దేవుడు దీవించింది గాక. దీంట్లో లేకపోతే ఇక్కడ ప్రాప్త అవును గాక. చదువుతామండి ఎవరన్నా? లాస్ట్ వచ్చినారు 3 ఆశీర్వాదములు. 3 ఆశీర్వాదములు మీరు ఇలాగే పట్టుకొని ఉంటారు. దయచేసి గమనించండి. ఆ 3 ఆశీర్వాదములు ప్రతి వారము నాకు కావాలి. ఉదాహరణకు ఒక మాట చెప్పి సెలవిస్తున్నాను. నిన్న వస్తున్నాము, మా దగ్గర నెట్ అయిపోయింది. పవర్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? దీంట్లో పవర్ లేదు. పవర్ ఉంటేనే హాయ్ కదా బాబు, పవర్ ఉంటేనే హాయ్ రావాలంటే ఎక్కడ వెళ్ళాలి? ఇది ఎక్కడ వెళ్తుంది? ఇది పళ్ళ మీద పడేస్తే అవుతుందా? ఎక్కడ పోవాలి? మనము రీఛార్జ్ కావాలంటే దేవుని మందిరములో 6 రోజులు ఆరోగ్యం ఉండాలంటే, 6 రోజులు ధనవంతులుగా ఉండాలంటే, 6 రోజులు దవాఖానకు పోకూడదు అంటే, 6 రోజులు శత్రువులు మన ఇంటికి రాకూడదు అంటే 3 గంటలు దేవుని మందిరంలో ఉన్నట్లయితే అరికాలు మొదలుకొని నడునెత్తి వరకు 206 ఎముకలు ఉంటాయి. 206 ఎముకలు దేవుడు రీఛార్జ్ చేస్తాడు. ఇక శక్తినే శక్తి చెప్పలు కొట్టండి. ఈ 206 ఎముకల్లో 5 ఎముకలు ప్రాముఖ్యమై ఉన్నాయి. ఈ 5 ఎముకలు లేకనే చాలా వృద్ధులు ఎడుస్తున్నారు. అమ్మా నీకు కాళ్ళ నొప్పులు ఉన్నాయా? ఉన్నాయి. కొంతమందికి నడుముల నొప్పులు ఉన్నాయి. ఉన్నాయా దేవా? ఉన్నాయి. కొంతమందికి అరికాల మొదలుకొని నెత్తి వరకు అన్ని రోగములు. అప్పుడు అంటాము వాడి నోట్ల మన్నబడా 1000 రూపాయలు పోయింది. ఎవరి నోట్ల మన్నబడా 1000 రూపాయలు పోయినాయి? డాక్టర్ నోట్ల మన్నబడా 1000 రూపాయలు పోయింది. బట్ మనం అర్థం చేస్తామంటే ఆ ఆశీర్వాదము మన చేతుల్లో ఉండాలి. అందరూ చెప్పండి. ఎవరైతే 2 చేతులు ఇలా ఫోల్డ్ చేసి దేవుని వద్ద అప్లికేషన్ పెట్టుకుంటారో మీ అరికాలు మొదలుకొని నడునెత్తి వరకు ఉన్నంత 206 ఎముకలకు దేవుడు బలం ఇచ్చింది గాక. మరి ఇది చేతులతోని డాక్టర్ నోట్లో మన్నబడ చేతులు జాబ్ చూద్దామండి. ఎవరి నోట్లో మన్న పడుతుందో, ఎవరి నోట్లో మనం పడుతుంది చూద్దామండి. ఆడపిల్లకైతే ప్రమోషన్ ఎవరి చేతుల్లో? డాక్టర్ నోట్లా. ఏమైనా బిడ్డలారా, దేవుని మందిరములో 3 ఆశీర్వాదం ఉన్నాయి. ఆ 3 ఆశీర్వాదం పొందుకున్నట్లయితే 6 రోజులు నువ్వు జింకవలని పరిగెత్తుతావు, ఉద్యోగము పరిగెత్తావు, వ్యాపారము పరిగెత్తావు.
పంట పొలములు పరిగెత్తావు, లేకపోతే ఇంట్లో కూర్చొని నడుములు పోతాయని బైబిల్లో ఉంది. 5 ఎముకలు చెప్పి ముగిస్తున్నాను. 1 ఎముక, 2 ఎముక, 3 ఎముక, 4 ఎముక. బాగా అర్థం చేసుకున్నాను. మళ్ళీ దొరకదు తెలియదు కనుక ఈ 2 లేవనుకోండి, ఇలా అయిపోయింది అనుకోండి. ఇంట్లో 10 తులాల బంగారం ఉంది, అది చూడడానికే కానీ తీసుకొని వేసుకోవడానికి కాదే కాదు. అవునా? ఒక ఇంచుమించు అలమారలో 20 చీరలు, మంచి పట్టు చీరలు, మస్తు చీరలు ఉన్నాయి. అవి తీసుకొని కొంగేసుకోవడానికి రాదంట. అటువంటి పరిస్థితి మనకు దేవుడు ఇవ్వడు. చెప్పకూడదు ముందు చదువునా సంఖ్యాకాండంలో 6వ అధ్యాయములో 6వ అధ్యాయములో 22వ వచనం 23వ వచనం తొందరగా ముగిస్తున్నాను. ఒక సెకండ్. యెహోవా చూడండి, యెహోవా అంటే మంచి అర్థం చేసుకోకుండా, మోషే అంటే మా కేరళ తిరుమల పట్టణంలో ఉన్న బిషపయ్య గారు. చెప్పలు కొట్టుడే. యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చాడు. అహరోను అంటే హైదరాబాద్కు ఒక పెద్ద ఉంటాడు అయ్యగారి మీద, అంటే మా బీదర్ భాష ప్రకారం డిఎస్, డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్. అహరోనుతోను అతని కుమారులతోను ఇలాగనము మీరు ఇశ్రాయేలులు ఇలాగూ దీవింపవలెను. ఏంటమ్మా అందరు చెప్పాలి. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడును గాక. చెప్పకూడదు చివరిగా. 2వ ఆశీర్వాదం ముగిస్తున్నారు. 2వ ఆశీర్వాదము, యెహోవా నీకు నీ కుటుంబమును నీ ఇల్లును ఆయన సన్నిధిని ప్రకాశింపజేసి ఏందట కరుణించిన కాక. ఈ కరుణించిన ఒక మాట ఉంది బైబిల్లో, చదువు అవసరం లేదు. ఇప్పుడు లూకా రాసిన గ్రంథములు 10వ అధ్యాయంలో 33వ వచనములో ఒక కరుణామయుడు దొంగలు కొట్టి పడేసిపోయిన వారికి ఏం చూపించిండు? కరుణ చూపించు. చదువుతాను. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి ఇక్కడ ఆయన సిలువలో మీకు మనకందరికీ సమాధానము కలుగజేయునుగాక. ఈ సిలువ పండుగ రాబోతుంది. 40 రోజులు సమాధానంతో ఆరాధన చేయండి, సమాధానంతో ప్రార్థనకు రండి, సమాధానంతో వెళ్ళండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, వచ్చే సంవత్సరం మీ ఇంట్లో ఒక అద్భుత కార్యం జరగబోతుంది. బైబిల్ రాయబడింది. ఏషాలకు రాసిన గ్రంథంలో 55వ అధ్యాయంలో 12వ వచనం ఉండొచ్చు. తొందరగా నేను ముగిస్తున్నాను. ఆ ఆశీర్వాదం మీ ఇంటికి వచ్చును గాక. ఆ ఆశీర్వాదము మీ ఒంటి మీద వచ్చును గాక. ఆ ఆశీర్వాదము మీ పంట పొలం మీద వచ్చును గాక. ఆ ఆశీర్వాదము మీ ఉద్యోగములు వచ్చును గాక. ఆ ఆశీర్వాదము మీ పిల్లల విద్యాభ్యాసం మీద వచ్చును గాక. అటువంటి ఆశీర్వాదము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకు దేవుడు ఇవ్వును గాక. గొప్ప ఆశీర్వాదం. చదవండి. యెషయాకు రాసిన గ్రంథంలో 55వ అధ్యాయంలో 12వ వచనం ముగిస్తున్నాను. ఎప్పుడంటమ్మా చెప్పాలి. ఇప్పుడు ఎంతమంది దుఃఖంతో వచ్చి ఉన్నారు దేవుని ముంగట? మీ దుఃఖము కుమ్మరించడానికి ఎంతమంది వచ్చింది చెప్పండి. ఎవరెవరికి కొదవ ఉన్నది? కొదవ ఉన్నది. మీరు దేవుడికి అడగడానికి వచ్చింది. ఈరోజు దేవుడు మీకు అది ఇచ్చి నింపి కాచి కాపాడి మీరు సమాధానంతో సంతోషంతో వెళ్ళునుగా అని బైబిల్లో ఉంది. చదువున్నాను. మీరు సంతోషంతో బయలుదేరుతారంట. సమాధానము పొంది తోడుకొని పౌదురు అని బైబిల్లో ఉన్నది. మీ ఎదుట ఏంటమ్మా? మీ ఎదుట మీరు వెళ్ళేటప్పుడు ఆశీర్వాదం పొందుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని కొండలు మీకు మీ గురించి కీర్తనాలు పాడతాయంట. ప్రపంచంలో ప్రతి చెట్టును
మీ గురించి చప్పట్లు కొడతారంట. దేవుని మందిరంలో నిండు మనసుతో ఎవరైతే చప్పట్లు కొడతారో వారికి ఒకరోజు దేవుడు ప్రపంచంలో ఉన్న చెట్లతోని చప్పట్లు కొట్టిస్తారంట. హల్లెలూయా. దేవుని మందిరంలో స్వరమెత్తి ఎవరైతే పరిశుద్ధంగా పాటలు పాడుతూ కీర్తనలు పాడుతూ దేవుని మందిరములు వస్తారో పర్వతములు మీ గురించి కీర్తనాలు పాడతాయంట. దేవుడు కొండలు మీ గురించి పాటలు పాడునుగాక. ప్రపంచంలో ఉన్న అన్ని చెట్లు మీ విషయంలో చప్పట్లు కొట్టునుగాక. ప్రపంచంలో మీరు ఉన్నారు కనుక పరలోకము నుండి కోటాను కోటి ఒక దేవదూత ఒక దూత మీకు తోడు ఉండునుగాక. అవకాశం ఇచ్చిన అయ్యగారి పరలోకపు దానం చేసిన మీ అందరికీ అమ్మగారికి మరొకసారి నన్ను బాలయ్య ఎంతో ప్రయాసపడి దినమంతా ప్రయాణం చేస్తూ మీ ప్రాంతానికి రప్పించిన బాలయ్య గారికి, వారి కుటుంబం, వారి పిల్లలకు, వారి మన్మళ్ళకు, మన్మరాళ్లకు దేవుడు దీవించిన గాక. వారితో పాటు దేవుడు నన్ను, నా కుటుంబమును, నా సేవ దీవించును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంటికాడ ఉంటేనా? దేవుని మందిరంలో ఉంటే ఈ ఆశీర్వాదాలన్నీ కలుగుతాయి అని వారు మనకు తెలియజేశారు. ప్రత్యేకంగా శామ్యుల్ గారికి మా హృదయపూర్వక వందనాలు. మా వద్దకు రావటం మాకు సంతోషకరం. ఈ యొక్క మాటల ద్వారా మా సంఘం, మా కుటుంబాలన్నీ కూడా స్థిరపడి ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. వారిని వారి పరిచర్యను దేవుడు దీవించునుగాక. ఆమేన్. మరి నిజంగా మరి 52 వారాలు మిస్ కాకుండా దేవుని సన్నిధిలో ఒక్క వారం కూడా మిస్ కాకుండా మనం ఉంటేనే ఆ పొందుకునే ఆశీర్వాదాలు ఉంటాయి. లేకపోతే కాకే ఏముంటుందంట? కాకి ఎలా గూడు కట్టుకుంటుందంట? ముళ్ళతోటి కట్టుకుంటుంది. ఎటు వంగినా గుచ్చుకోవటం, కావు కావు అంటది. గుడికి రాకుండా దేవుణ్ణి ప్రార్థన చేయకుండా, సరే శ్రమ ఉండొచ్చు, శోధన ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, గుడికి రాకుండా ప్రార్థన చేయకుండా ఉంటే ఎటు కదిలినా దెబ్బలే పడతాయి, ఎటు కదిలినా గుచ్చుకుంటూనే ఉంటాయి. మరి అలా నీ ఇల్లు ఉంచుకుంటావా, లేదా నీ ఇల్లును ఆశీర్వాదకరంగా చూసేవారు ఇష్టపడే విధంగా నీ ఇల్లు ఉంచుకుంటావో అనేది అది నీ చేతిలో ఉంది. అది నీ చేతిలో ఉంది. అది నీ జీవితం నీ చేతిలో ఉంది. దాన్ని గుర్తుంచుకోండి. దాని ప్రకారం మీరు అందరి ముందుకు నడవండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇటు మాటలు దేవుడు మన హృదయంలో ఉంచులాగున మనం ప్రార్థన చేసుకుందామా? అందరం మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మనం అడుగుదాం. ప్రభువా, నేను ఆశీర్వాదం పొందుకోవడానికి నీ మందిరాన్ని విడిచిపెట్టకుండా నీ మందిరంలో నేను తప్పనిసరిగా ఉంటాను. ఎన్ని పనులున్నా, ఎన్ని ఆటంకాలు వచ్చినా నేను విడిచిపెట్టకుండా నీ మందిరంలో సమయంలో దేవుని మందిరంలో ఉంటాను నేను అని మనం ప్రార్థన చేస్తున్నాం. అలా ఉన్నప్పుడే దేవుడు అంటున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు, నీకు సహాయం చేస్తాను అని చెప్తున్నాడు. కనుక ఆ రీతిగా దేవుడు సహాయం చేయలాగిన, ఆ రీతిగా దేవుడు ఆస్వాదించలాగిన, ఇదిగో దుఃఖంతో ఉన్న నిన్ను దేవుడు ఈరోజు ఓదార్చాడు, ధైర్యపరిచాడు. ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. కనుక ఈ సమయంలో ప్రభు సన్నిధిలో ఉండి మనము ఈ యొక్క ప్రార్థనలో ముందుకు వెళ్దాం. కృపగల తండ్రి, బహున్నతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఈ దినము ప్రభువా నీ దైవ సేవకుని నిలబెట్టుకుని మాతో మీరు సూటిగా మాట్లాడారు. మేము ఎలా ఉండాలో, మా కుటుంబాలు ఎలా ఉండాలో మీరు మాకు తెలియజేశారు ప్రభువా. నిజమే, మేము ఆ రీతిగా ఉండాలి ప్రభువా. నీ ఆశీర్వాదం పొందుకోవడానికి ఆ రీతిగా ఉండాలి. ఆ రీతిగా ఉండి ముందుకు నడిచే కృపను తండ్రి మాకు అనుగ్రహించండి, సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, నీ పేరిట ప్రభువా మేము ఈ మాటలు విన్నా మేము నాయన మా హృదయాల్లో మేము ఉంచుకుని దాని ప్రకారం ముందుకు వెళ్ళే కృప, ధన్యత, సహాయము తండ్రి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఇటు వాక్య ఆశీర్వాదాలు, ఇటు వాక్య జీవితం మేము జీవించడానికి సహాయము చేయమని యేసయ్య పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.